హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ చూద్దామండి. ఇది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ట్రస్ట్ మీ, ఒక కప్పు తిని ఆగలేరు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతోటి ఇలా తయారు చేసుకోండి. చక్కగా ఈ సమ్మర్లో కూల్గా టేస్ట్ బాగుంటుంది. కడుపుకి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఫ్రిడ్జ్లో చక్కగా 2 రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో పాలు 2 కప్పులు తీసుకోవాలి. 1/2 లీటర్ వరకు ఉంటాయి. ఇందులో ఒక పావు కప్పు పాలని విడిగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పక్కన ఉంచిన పాలలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసుకొని లంప్స్ ఏమీ లేకుండా స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం పాలని కాయాలి. స్టవ్ ఫ్లేమ్ సిమార్ మీడియంలో ఉంచి ఈ పాలను కాయాలి. అండ్ ప్యాన్ కాస్త థిక్గా ఉన్న ప్యాన్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ కానీ థిక్గా ఉన్న ప్యాన్ కానీ ఉంచి ఇలా పాలని కాయాలి. పాలు ఇప్పుడు మరగటం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి మార్చేసుకొని ఒక చిన్న కప్పు చక్కెరని వేసుకోవాలి. ఇది మెల్ట్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేస్తూ దీన్ని ఇలా మరగనివ్వాలి. వన్స్ చక్కెర మెల్ట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలని కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి ఒక్కసారి పోసేసుకోకూడదు, మనకి ఉండలు కట్టేస్తుంది. ఇలా కొద్దిగా బ్యాచెస్గా వేసేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఇప్పుడు కంప్లీట్గా సిమ్లోనే ఉంచేసుకోవాలి. మనం కస్టర్డ్ పాలు వేయగానే ఇవి థిక్ అయిపోతాయి. కంటిన్యూస్గా దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా థిక్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని మీగడ కట్టకుండా ఈ థిక్నెస్ సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంటిన్యూస్గా ఒక 5 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. మేగడ కట్టకూడదు పాలు. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో స్ట్రైనర్ నుంచి ఈ విధంగా వడకొట్టుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా కలిపినా కొద్దిగా లంప్స్ ఉంటాయి అండ్ పాల మీద మేగడ కట్టేస్తుంది. ఆ మేగడ తరకలు లేకుండా ఉండాలి. పిల్లలు ఇష్టపడరు ఇలా తరకలుగా ఉంటే. ఈ విధంగా శుభ్రంగా వడకట్టేసుకొని తీసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. మీ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఇవ్వండి. చూడండి, ఇప్పుడు వడకట్టుకున్నాం కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో కడిగి క్లీన్ చేసుకున్న 1 కప్పు గ్రీన్ గ్రేప్స్ వేసుకోవాలి. 1 కప్పు బ్లాక్ గ్రేప్స్ వేసుకోవాలి. ఇవి సీడ్లెస్వి. అలాగే హాఫ్ యాపిల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, 1 ఆరెంజ్ హాఫ్ సన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 కప్పు దానిమ్మ గింజలను వేసుకోవాలి. లాస్ట్లో 1 అరటి పండుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు కాజు బాదం తరుగును వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో కదా. ఇలాగ అన్నిటిని మిక్స్ చేసేసుకొని దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో ఒక 1 or 2 hours పాటు పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. చూడండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత కూల్గా, చాలా బాగుంది. ఈ విధంగా మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా, ఏదైనా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నప్పుడైనా చక్కగా ఇలా ముందే చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కొలతలతోటి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.